అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే FA4 8th క్లాస్ 2024-25 సంబంధించిన తెలుగు మోడల్ క్వశ్చన్ పేపర్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రోమన్ నంబర్ 1 అవగాహన ప్రతిస్పందన. 1వ ఆ క్రింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. క్వశ్చన్ నెంబర్ 1లో అమ్మ ఇక్కడ మనకు ఒక పేరాగ్రాఫ్ అయితే ఇస్తారు. ఈ పేరాగ్రాఫ్ని ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ. స్క్రీన్ షాట్ తీసుకుంటే దీనికి సంబంధించిన కింద ప్రశ్నలు అనేది ఇస్తారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు పైన పేరాగ్రాఫ్లోనే ఉంటాయి. అర్థమవుతుందా? ఈ పేరాగ్రాఫ్ని జాగ్రత్తగా చదివితే మీకు సమాధానాలను దొరుకుతాయి. తర్వాత క్వశ్చన్ నెంబర్ చూడండి మా, పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అన్నప్పుడు ఈ 3 కూడా ఆ పేరాకు సంబంధించినవి కదా. యాస్టిస్ క్వశ్చన్ నెంబర్ 2 అని పెట్టి ఈ 3లో ఏదో ఒక క్వశ్చన్ ఉన్నట్లుగా రాసేస్తే సరిపోతుంది, మీకు మార్క్ అయితే వచ్చేస్తుంది. తర్వాత రోమన్ 2 వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి 2వ ఆ క్రింది ప్రశ్నలకు 4 లేదా 5 వాక్యాల్లో సమాధానాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 2 ఆతిథ్యం పాఠ్యభాగ కవి తిక్కన గారి గురించి మీకు తెలిసిన విషయాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 3 భువన విజయ సభలో మీరు సామాన్యులు కారు రామకృష్ణ అని భట్టుమూర్తి ఎందుకు అన్నాడో రాయండి. తర్వాత 1వ ఈ క్రింది వాణిలో ఏదేని ఒక ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాల్లో, ఇక్కడ 2వ క్వశ్చన్ 3వ క్వశ్చన్ ఖచ్చితంగా రాయాల్సిందేనమ్మా. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 3 ఖచ్చితంగా రాయాల. తర్వాత 1వ ఈ క్రింది వాణిలో ఏదేని ఒక ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 4 సమదృష్టి పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి, లేదా కపోతం వేటగాని మధ్య జరిగిన సంభాషణను రాయండి. ఈ రెండిట్లో ఆప్షన్ ఇచ్చినారు, ఏదో ఒకటి రాయాలమ్మా. ఇది మోడల్ పేపర్ నన్ను అర్థమవుతుందో ఒరిజినల్ పేపరు మోడల్ పేపర్. తర్వాత రోమన్ 3 భాషాంశాలు. తృష్ణ అంటే గీత గీసిన పదానికి అర్థం రాయండి. క్వశ్చన్ నెంబర్ 5 వేసి తృష్ణ అంటే అర్థం కోరిక అని రాయాల. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6 అక్షరం అండర్లైన్ చేస్తున్నారు కదా, గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి. అక్షరం అంటే అక్కరం వికృతి. తర్వాత సొచ్చినందగా ఈ పదాన్ని విడదీయాల. తర్వాత క్వశ్చన్ నెంబర్ 8 అమ్మ విష్ణు రోషిష్ణ జిష్ణ సహష్ణ కృష్ణ. ఇందులో అలంకారాన్ని గుర్తించండి. ఇక్కడ స్ను అనేది వచ్చింది కదా, ఇక్కడ స్ను అనే పదం అనేక సార్లు ఆవృత్తమైంది కాబట్టి, అంటే రిపీట్ అవుంది కాబట్టి, 1 కంటే ఎక్కువ సార్లు ఇది వృత్యానుప్రాస అలంకారము కదా. అవునా కాదా నాన్న? ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3 4 5 ఇక్కడ 5 సార్లు స్ను అనే పదం రిపీట్ అయింది కదా, కాబట్టి 1 కంటే ఎక్కువ సార్లు ఆవృత్తమైంది కాబట్టి ఇదేంది వృత్యానుప్రాస అలంకారం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.